హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఎట్టకేలకు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ కానుకలు వచ్చేసాయి. పూర్తి అప్డేట్ వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే పీఆర్సీ మరియు ఐఆర్‌పై తాజా పరిణామాలు, ఉద్యోగులకు ఎదురుచూపులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి 12వ పీఆర్సీ అమలుపై తాజాగా కీలక పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. వాస్తవానికి పీఆర్సీ 2023 జూలై 1 నుండి అమల్లోకి రావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు పీఆర్సీ కమిషన్ కూడా ఏర్పాటు జరగకపోవడం వల్ల ఆందోళన కల్పిస్తోంది. మరి ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పడి దాదాపు మనకు 15 నెలలు దాటిపోయింది. పీఆర్సీ లేదా ఐఆర్‌పై ఎటువంటి స్పష్టమైన ప్రకటన ఇంకా వెలువడలేదు. సో, 30% ఐఆర్ ప్రకటన ఎక్కడ? అయితే ప్రభుత్వ వర్గాల నుండి వస్తున్న వార్తల ప్రకారం ఈసారి 30% ఐఆర్ ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా ఈ ప్రకటన వెలువడవచ్చని సమాచారము. ఇది నిజమైతే ఉద్యోగులు మరియు పెన్షనర్లకు ఇది ఒక భారీ కానుక అవుతుంది. 2022 జనవరిలో వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన 27% ఐఆర్ తర్వాత కూటమి ప్రభుత్వం తీసుకోబోయే ఈ యొక్క నిర్ణయం ఒక చారిత్రాత్మకమైనదిగా అయితే నిలిచిపోతుంది. పెండింగ్ బకాయిలు మరియు వాటి ప్రభావం. ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లకు దాదాపు 32,000 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలున్నాయండి. ఈ యొక్క బకాయిలు చెల్లిస్తే ప్రతి ఉద్యోగి కూడా వారి బేసిక్ పే ఆధారంగా 2-3 లక్షల రూపాయల వరకు లాభం చేకూరే అవకాశం అయితే ఉంది. అయితే ఇప్పటివరకు వీటిపై కూడా ఎటువంటి అధికారిక నిర్ణయం రాలేదు. మరి పీఆర్సీ ఆలస్యం ఎందుకు ఇంతవరకు అంటే పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేస్తే కనీసం ఒక సంవత్సరం పడుతుంది. దాని నివేదిక వచ్చే వరకు మరొక 6 నెలలు పట్టే అవకాశం ఉంది. అంటే మొత్తం మీద 1.5 సంవత్సరాలు ఆలస్యం జరుగుతుంది. ఇప్పటికే 2.5 సంవత్సరాలు ఆలస్యం కాగా అమలుకు దాదాపుగా 4 సంవత్సరాలు పట్టే అవకాశం ఉంది. అంటే ఈలోపు 13వ పీఆర్సీ సమయం కూడా దగ్గర పడుతుందని అనేది గమనార్హం. ఇంకా ఉద్యోగుల ప్రధాన డిమాండ్స్. ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రభుత్వం ముందు 3 ప్రధాన డిమాండ్‌లనైతే ఉంచారు. పీఆర్సీ కమిటీ వెంటనే ఏర్పాటు చేయాలి. అలాగే 30% కన్నా తక్కువ కాకుండా ఐఆర్‌ను ప్రకటించాలి. ఇకపోతే బకాయిల చెల్లింపులకు ఒక స్పష్టమైన షెడ్యూల్‌ను ప్రకటించాలి. ఇకపోతే 11వ పీఆర్సీ బకాయిల పరిస్థితి ఏంటి? ప్రస్తుతం ఉన్న పరిస్థితి ప్రకారంగా 11వ పీఆర్సీ బకాయిలు కూడా ఇప్పటివరకు పూర్తిగా చెల్లించలేదు. ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ప్రకారంగా 2024లో 10%, 2025లో 20%, 20% ఆ విధంగా 2027కి చెల్లింపులు పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఒక సంవత్సరానికి సంబంధించి కూడా పూర్తి చెల్లింపు జరగలేదు. సీఎఫ్ఎస్ సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో కొన్ని బిల్లులు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్‌లోనే ఉండగా, మరికొన్ని బిల్లులు ఇంకా అప్‌లోడ్ కూడా కాలేదు. బిల్లులు పెట్టుకోవడానికి అప్రూవల్ కూడా లేదు. ఇక ఆర్థిక పరిస్థితులు మరియు పరిష్కారాలు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నప్పటికీ, ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి. అందుకే ప్రభుత్వం తక్షణం కనీసం 30% మధ్యంతర వృత్తి ప్రకటించాలనే డిమాండ్ ఉంది. ఉద్యోగులకు మేలు చేసే కొన్ని మార్గాలు. పీఆర్సీ కమిటీని వేగంగా ఏర్పాటు చేయటం, ప్రక్రియను వేగవంతం చేయటం, ఫిట్‌మెంట్‌ను తక్షణమే అమలు చేయడం, నివేదిక వచ్చి రాగానే ఫిట్‌మెంట్‌ను అమలు చేయడం, బకాయిల చెల్లింపులకి ఖచ్చితమైన ప్రణాళిక, స్పష్టమైన షెడ్యూల్‌తో బకాయిలు చెల్లించడం, పేసిప్‌లో పారదర్శకత. ప్రతి ఉద్యోగి పేసిప్‌లో పెన్షనర్ల పీపీఓ ఎరియర్ వివరాలు స్పష్టంగా అయితే చూపించాలి. ఏ నెలలో బకాయిలొస్తాయి అనే వివరాలు పేసిప్‌లో ఇస్తే ఉద్యోగులకు ఒక భరోసా ఇచ్చినట్లవుతుంది. రాబోయే కేబినెట్ సమావేశంపై ఆశలు. రాబోయే కేబినెట్ సమావేశం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నెలాఖరులో ఈ సమావేశం జరగనున్నట్టు సమాచారం. ఇందులో 30% ఐఆర్ ప్రకటన చేయడం ద్వారా క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సందర్భంగా సూపర్ గుడ్ న్యూస్ ఇవ్వవచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి. మరి ఏదేమైనా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి ఈసారి క్రిస్మస్ కానుక కూడా ఒక మంచి వార్త వచ్చే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి.